హాయ్ అండి, నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి టొమాటో పచ్చడి అండి. అదే పచ్చికారంతో చేసిన టొమాటో పచ్చడి. కొన్ని ఏరియాల్లో దోశలకు బాగా వాడతారు ఇది. అంత బాగుంటుంది. కొన్ని ఏరియాలో చపాతీలకు కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా రైస్లోకి అయితే చెప్పనవసరం లేదు, అంత టేస్ట్గా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చాలా సింపుల్గా చెప్తానండి. ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కేజీ వరకు టొమాటోలు తీసుకున్నానండి. టొమాటో కూడా ఎర్రగా ఉండేలా తీసుకోవాలి. ఇలా వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో అలా కటింగ్ చేసుకోవాలి. ఒక చిన్న టొమాటో అయితే 4 ముక్కలు, పెద్ద టొమాటో అయితే 6 ముక్కల వరకు కట్ చేసుకోండి. టొమాటో మాత్రం ఎర్రగా ఉండేట్టు చూసుకోండి. నీట్గా వాష్ చేసి పై తొడిమ మాత్రం ఖచ్చితంగా తీసేయాలండి. నీట్గా తీసేసిన తర్వాత ఆ తర్వాత ఇలా 4 లేక 6 పీసులు కట్ చేసుకోవాలి. దీంట్లోకి వచ్చేసి ఒక హాఫ్ కేజీ పచ్చిమిర్చికి ఒక 100 నుంచి 150 గ్రాములు, అంటే 100 నుంచి 150 గ్రాములు ఎందుకు చెప్తున్నానంటే కొన్ని పచ్చిమిర్చి అనేది హెవీగా ఉంటాయండి, స్పైసీ. అందుకే కొంచెం 100 నుంచి 150 గ్రాములు తీసుకోండి ఒక హాఫ్ కేజీకి అయితే. ఇలా తీసేసుకొని పచ్చిమిర్చి మాత్రం ఒక సెంటర్కు ఇలా తుంపేసేయండి. తుంపేసిన తర్వాత ఒక కప్పు ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి అందులో వేసేయాలండి. ఒకవేళ సెంటర్కు కట్ చేయలేదంటే పచ్చిమిర్చి టపటపాని పేలిపోతుందండి. ఇది ఒకటి గమనించుకోవాలి మనం. చూడండి, ఇలా మగ్గిపోవాలి. పచ్చిమిర్చి అనేది పూర్తిగా మగ్గిపోవాలి టమాటా పచ్చడికి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ముఖ్యంగా కొందరు చపాతీలోకి వేసుకుంటారు, కొందరు దోశలకు కూడా వేస్తారు. అరే ఈ రుచి ఏంటి ఇంత బాగుందని చాలా మంది నాకు కామెంట్ కూడా చేశారు, అన్న ఇది వీడియో ఒక్కసారి చేయని. అందుకే మీకోసం చేస్తున్నానండి ఈ వీడియో. ఇందులో వెల్లిపాయలు కూడా ఫస్ట్ వేసుకోవాలి. వెల్లిపాయలు వచ్చేసి ఒక గడ్డ ఇలా పలగొట్టి డైరెక్ట్ వేసేయండి. అందులో పచ్చిమిర్చిలో వేసేయాలి మనం. ఆ తర్వాత వచ్చేసి కట్ చేసిన టొమాటో వేసేయాలండి. కానీ అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ముఖ్యంగా చపాతీలోకి అయితే అసలు ఈవినింగ్ టైం తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మాత్రం. ఇలా టమాటా పచ్చిమిర్చి అనేది మగ్గిపోవాలండి బాగా. ముఖ్యంగా పచ్చిమిర్చి అనేది చాలా మగ్గిపోవాలి దీంట్లో, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. అంత ఫుల్ స్పైసీ కొడుతుంది, అప్పుడు తినలేమండి. మెయిన్ టేస్ట్ ఏంటంటే పచ్చిమిర్చి పూర్తిగా మగ్గిపోవాలి. ఇలా మొత్తం కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత మొత్తం వేసి ఆ తర్వాత మాత్రం కొంచెం దొడ్డు సాల్ట్ వేసేయండి. 2 టేబుల్ స్పూన్ వేసేయండి ఒక హాఫ్ కేజీకి అయితే. ఆ తర్వాత వచ్చేసి పల్లీలు వేసుకోవాలండి. ఒకవేళ మన దగ్గర చపాతీలో కానీ దోశలకు కానీ ఎక్కువ ఉంటే పల్లీలు ఇందులో ఎక్కువ వేసుకోండి, లేదంటే మామూలుగా తక్కువ వేసుకోండి. అంటే ఎక్కువ అంటే ఒక 100 గ్రాముల దాకా వేసుకోండి. మామూలుగా అయితే ఒక 50 గ్రాములు అయితే సరిపోతాయి. మామూలుగా రైస్కి అయితే ఇదేనండి. దోశకు కానీ చపాతీ వాళ్ళు తినేవాళ్ళు ఉంటే పల్లీలు ఎక్కువ వేసుకోవాలి, అంతే. ఏం లేదు ఇందులో సీక్రెట్. దానివల్ల టేస్ట్ కూడా చాలా అంటే చాలా రుచిగా వస్తుందండి. చూడండి, టమాటా మగ్గిపోతుండాలి, బాగా ఉడికిపోతుండాలి. టమాటా ఉడికిపోతుండాలి. ఒక్క చుక్క వాటర్ కూడా పోయొద్దు దయచేసి. ఇందులో కొంతమంది తెలిసి తెలియక వాటర్ పోస్తారు. వాటర్ అయితే అసలు టచ్ చేయొద్దండి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఏ పచ్చడికి కానీ వాటర్ అనేది అసలు ఒక్క చుక్క కూడా టచ్ చేయొద్దండి. కాకపోతే ఇది నిల్వ ఉండదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. తర్వాత వచ్చేసి కరివేపాకు మనం ఎంతైనా వేసుకోవచ్చండి. కరివేపాకు వల్ల టేస్ట్ కూడా చాలా అదనంగా పెరిగిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి మనం పసుపు వేసుకోవాలండి. పసుపు వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ లేక 1/2 టేబుల్ స్పూన్, దాన్ని బట్టి వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ కొంచెం పైకి వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదండి. ఎందుకంటే మళ్ళీ మనం తాలింపులో వేయాలి కాబట్టి. కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పడుతూ ఉంటుంది. కాస్త జాగ్రత్త పచ్చడి వేసేటప్పుడు. మాడిపోతే మాత్రం అంత టేస్ట్ రాదు. తర్వాత ఉందా లేదా అన్నట్టు లైట్గా చింతపండు వేసేయండి, అంతే. లైట్గా టచ్ చేయండి సరిపోతుంది. చింతపండు వేసి కూడా కలపాలి. చాలా సింపుల్ అండి, అన్ని విధాలుగా యూజ్ బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి కొత్తిమీర ఇలా పొడుగ్గా కాడలు వచ్చేలా కట్ చేసేయాలి. కొత్తిమీర వేసేటప్పుడు కాస్త జాగ్రత్త అండి, ఎందుకంటే కొత్తిమీరలో మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి నీట్గా వాష్ చేసి వేయాల్సి ఉంటుందండి. కొత్తిమీర కాస్త మగ్గే వరకు 2 నిమిషాలు టైం పడుతుంది. ఆ 2 నిమిషాల వరకు అందులో ఉంచండి. ఏ పచ్చడికైనా సరే కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ పోసుకుంటేనే పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చడి అనేది అయిపోయిందండి. చూడండి, ఇలా పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదు. కాస్త టమాటా చూసుకొని కాస్త లైట్ పచ్చి మీద ఉన్నప్పుడు దించుకోవాలండి. చూడండి, పచ్చడి ఇగో ఇలా
మిక్సీలో పట్టుకున్నా సరే కానీ రోటిలో పట్టుకున్నా సరే కానీ ఇలా కొంచెం గట్టిగా ఉండాలండి. మరి పూర్తిగా మెత్తగా అయితే చేయరాదు. పచ్చడి మెత్తగా చేస్తే అసలు టేస్ట్ బాగోదండి. కొంచెం బరద ఉండాలి పచ్చడి అనేది ఎప్పుడైనా సరే కానీ. ఇప్పుడు తాలింపు ఏమేమి వేయాలో చూపిస్తానండి. 1 కప్పు ఆయిల్ పోసుకొని దాంట్లో ఎండుమిర్చి వేసుకొని, తర్వాత దంచిన వెల్లిగడ్డ వేసుకొని, కాస్త గ్యాస్ అనేది స్లోగా పెట్టుకోండి ఈ టైంలో. తర్వాత శనగపప్పు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి 1 టేబుల్ స్పూను. ఆ తర్వాత ఆవాలండి. ఆవాలు మంచి ప్లస్ ఉంటుందండి. ఆవాలు పచ్చడికి టేస్ట్ అనేది వేరే లెవెల్కి తీసుకెళ్తాయి. 1 స్పూన్నర ఆవాలు వేసుకున్నాను. ఆ తర్వాత కరివేపాకండి. ఆ తర్వాత వచ్చేసి కొంచెం 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇంతేనండి, తాలింపు ఇంకా ఏది అవసరం లేదు దీంట్లో. ఇప్పుడు పచ్చడి వేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్. ఎంత బాగుంటుందంటే పచ్చడి మాత్రం అసలు టేస్ట్ నోట్లో పెట్టుకున్న ముద్ద నోట్లోకి వెళ్ళిపోతుంది. అంత బాగుంటుంది. ఇది చపాతీలో కానీ దోశలో కానీ చాలా పర్ఫెక్ట్ ఉంటుందండి. ఒకవేళ నేను ఒకటే చెప్తున్నానండి, ఒకవేళ చపాతీకి దోశకైతేనేమో కాస్త పల్లీలు ఎక్కువ యాడ్ చేసుకోండి. అంతే. మీరు 150 గ్రాములు 200 గ్రాముల దాకా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంత బాగుంటుంది. ఒకవేళ అంటే చపాతీకి దోశకైతేనే. మామూలుగా రైస్కి అయితేనేమో ఏం లేదండి, మన పల్లీలు తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇంతే సింపుల్. ఇంతేనండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో అయితే షేర్ చేయండి. లైక్ మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి. ఓకే, చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు.